విశ్వామిత్రుని సూచన మేరకు ఋషులు రాముడితో జనక మహారాజు చేస్తున్న ఒక మహాయజ్ఞంలో పాల్గొనటానికి మేము మిథిలా రాజ్యానికి వెళ్ళబోతున్నాం. మీ సోదరులిద్దరూ మాతో రావలసిందిగా ప్రార్థిస్తున్నాము అని అడుగుతారు. ఋషులతో పాటు వెళ్ళటానికి రాముడు అంగీకరిస్తాడు. ఆ పైన జనక మహారాజు యజ్ఞానికి కావలసిన సంబరాలతో 100 రథాలతో ఒక మహాయాత్ర ప్రారంభమవుతుంది. రోజంతా ప్రయాణించి వారు సోనా నదీ తీరానికి చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. విశ్రాంతిగా కూర్చున్న సమయంలో రాముడు విశ్వామిత్రుణ్ణి ఆ స్థలానికి సంబంధించిన విశేష చరిత్ర ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. అప్పుడు మహర్షి రాముడికి ఈ విధంగా చెప్తారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడికి స్వయంగా కుమారుడనే కుసుడనే మహర్షి ఉండేవాడు. కుసుడికి 4 క్షత్రియ కుమారులు ఉద్భవించి 4 నగరాల్ని నిర్మించారు. వాటిలో ఒకటి సోనా నది తీరాన ఉంది. కుసుని కుమారుడైన కుసునాభుడికి ఘృతాచి అనే అప్సరస ద్వారా 100 మంది కుమార్తెలు కలిగారు. వారు పెరిగి పెద్దవారై అపురూప లావణ్యవతులయ్యారు. వారంతా నదీ తీరాన హాయిగా కలిసి ఆడుకుంటూ ఉండేవారు. ఒకరోజు వాయుదేవుడు ఆ యువతులను చూసి వారి అద్భుత సౌందర్యానికి సమ్మోహితుడై వారిని సమీపించి, ప్రియమైన రమణీమణులారా, మీరంతా నా భార్యనైనట్లయితే మీ అశాశ్వత మానవీయ సౌందర్యాన్ని ఎప్పటికీ తాజాగా నిలిచి ఉండేలా దివ్య యవ్వనంగా మార్చివేస్తాను అని అంటాడు. ఆ యువతులు వాయుదేవుడి పట్ల ఏమాత్రం ఆకర్షణ కలగకపోగా తాము అవమానించబడినట్లుగా భావిస్తారు. మా భర్తలను మేమే ఎంపిక చేసుకోవటం అనే ఆలోచన మాకెన్నడూ కలగలేదు. మా తండ్రి గారి నిర్ణయాన్ని అనుసరించి మేము వివాహం చేసుకుంటాం. ఒక గొప్ప రాజర్షి పుత్రికలమైన మేము తలుచుకుంటే నీ అసభ్య ప్రవర్తనకు గాను నిన్ను శపించగల సమర్థులం. కానీ మా తపస్సు వల్ల మేము ఆర్జించుకున్న పుణ్యఫలాన్ని తగ్గించుకోవటం మాకిష్టం లేదు. నిన్ను శపించకుండా వదిలేస్తున్నాం అని వారు వాయుదేవునికి చెప్తారు. సులభంగా ఆగ్రహావేశుడయ్యే వాయుదేవుడు ఆ మాటలు విని కోపగించుకుంటాడు. ప్రతీకారం కోసం ఆ 100 మంది యువతుల్లోనూ సూక్ష్మ రూపంలో ప్రవేశించి తన మాంత్రిక శక్తితో వారి దేహ లక్షణాలను అవలక్షణాలుగా మార్చివేస్తాడు. ఆ యువతులంతా రోధిస్తూ తమ తండ్రి వద్దకు తిరిగి వెళ్ళి వారి గూని శరీరాలను చూసి తండ్రి దిగ్భ్రాంతి చెందుతాడు. కుసునాభుని ప్రశ్నలకు సమాధానంగా అతని కుమార్తెలు జరిగినదంతా వివరిస్తారు. వాయుదేవుని శపించకుండా నిగ్రహం ప్రదర్శించినందుకు తన కుమార్తెలను కుసునాభ మహారాజు అభినందిస్తాడు. వారి వివాహం జరిపించటం ఎలాగా అని ఆలోచనలో పడతాడు. మునుపు చులి అనే గొప్ప బ్రహ్మచారి తీవ్రమైన తపస్సు చేస్తాడు. అవివాహిత అయిన ఒక గంధర్వ యువతి అతనికి ఒక దాసి మాదిరి సపర్యలు చేస్తూ ఉండేది. కాలక్రమంలో ఆమె నిస్వార్థ సేవకు చులి ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమంటాడు. ఆ యువతి తన కన్యత్వానికి భంగం కలగకుండా ఒక మహిమాపోతుడైన తనయుణ్ణి ప్రసాదించమని ఋషిని ప్రార్థిస్తుంది. చులి అందుకు సరేననగా మహా తపోశక్తియంతుడైన బ్రహ్మదత్తుడనే మానసపుత్రుడిని ఆమెకిస్తాడు. తర్వాత కాలంలో బ్రహ్మదత్తుడు రాజై పరిపాలన చేయసాగాడు. ఆ బ్రహ్మదత్తుడే తన ఈ కుమార్తెలకు తగిన వరుడని కుసునాభుడు నిశ్చయిస్తాడు. అలా కుసునాభుడు భవనానికి ఆహ్వానించబడ్డ బ్రహ్మదత్తుడు ఆ 100 యువతుల్ని స్వీకరిస్తాడు. వివాహ మహోత్సవంలో ఒక్కొక్కరిని అతడు పాణిగ్రహం చేసినంతనే వారి కురూపాలు అదృశ్యమై ప్రతి యువతి తన సహజ సౌందర్యాన్ని తిరిగి పొందుతుంది. కానీ కుసునాభుడికి కుమారులు లేనందున అందుకోసం ఒక యజ్ఞం చేస్తాడు. ఫలితంగా కుసునాభుడికి గాధి అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ గాధి రాజు యొక్క కుమారుడిని నేనే అని విశ్వామిత్రుడు వివరించి కథ ముగిస్తాడు. మరుసటి రోజు ఉదయం వారంతా తిరిగి ప్రయాణం కొనసాగించి చీకట పడే సమయానికి గంగా తీరం చేరుకుంటారు. ఆ రాత్రి వారక్కడ విశ్రమించగానే గంగానది చరిత్ర చెప్పమని రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించగా విశ్వామిత్రుడు ఇలా చెప్తారు. హిమాలయాల అధిష్టాన దేవమైన హిమయంతుడికి మేరుపర్వత రాజపుత్రి అయిన మేన ద్వారా గంగా, ఉమా అనే 2 పుత్రికలు కలుగుతారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి ఈ విశ్వం యొక్క భావి శ్రేయస్సు నిమిత్తం గంగను దేవతలకు దత్తం చేయవలసిందిగా అభ్యర్థిస్తాడు. అందుకు హిమవంతుడు వెంటనే సమ్మతిస్తాడు. తర్వాత తన కుమార్తె ఉమ ఘోర తపస్సు చేసి పరమశివుని గురించి నిరంతరం ధ్యానిస్తూ ఉన్నందున ఆమెను శివుడికే కట్టబెడతాడు. ఉమను చేపట్టినది మొదలు పరమశివుడు ఆమెతో అనవతర శృంగార అనుభవంలో తేలియాడటం మొదలు పెడతాడు. అలా అయితే పరస్పరాలింగనంలో 100 దివ్య సంవత్సరాలు గడిచినప్పటికీ సంయోగ ఫలితంగా సంతానం కలగటం మాత్రం జరగలేదు.
ఆ సమయంలో దేవతలంతా పరమశివుణ్ణి సమీపించి, మహాదేవ, నీ శృంగార కార్యకలాపాలు ఇక కట్టిపెట్టు. ఎందుకంటే నీకు జన్మించే శిశువు ఈ విశ్వం భరించలేనంత శక్తివంతుడవుతాడని మా భయం. నీవు నిగ్రహించుకొని తపోధ్యానాలు ఆచరించాలని మేము సవన్యంగా ప్రార్థిస్తున్నామని చెప్తారు. అందుకు పరమశివుడు, వాస్తవానికి నా హృదయం ఆత్మసాక్షాత్కార సాధన వైపే మొగ్గు కలిగి ఉన్నందున మీ ప్రతిపాదన నేను సమ్మతిస్తున్నాను. కానీ నా వీర్యశక్తి ఇప్పటికే నా హృదయ స్థానం నుంచి పట్టు తప్పినందున అది ఎక్కడో ఒక చోట స్వీకరించబడక తప్పదు అని సమాధానమిస్తాడు. అందుకు దేవతలు, ఎంతటి భారాన్నైనా భరించగల భూమి నీ బీజాన్ని స్వీకరించుగా కాని సూచిస్తారు. అంతట పరమశివుడు మహాశక్తివంతమైన తన వీర్యశక్తిని నిర్గమింపచేయగా అది ప్రవహించి సమస్త భూతలాన్ని ఆక్రమిస్తుంది. అది చూసిన దేవతలు భూమి బద్దలవుతుందేమోని భయపడతారు. అలా సర్వాన్ని ఆక్రమిస్తున్న పరమశివుని వీర్యశక్తిని ధరించవలసిందిగా వారు అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థనను అనుసరించి వాయుదేవుని సహకారంతో అగ్ని ఆ వీర్యశక్తిని ధరించాలని అనుకుంటాడు. అగ్నిదేవుని స్పర్శ తగలగానే మహాదేవుని వీర్యశక్తిలో కొంత భాగం ఒక ధవల పర్వతంగా మారి అందులోనే కొంత తెల్లని రెల్లుగడ్డితో నిండిన ప్రకాశవంతమైన పొదగా రూపొందింది. తక్కిన వీర్యశక్తి యథాతథంగా ఉండగా అగ్నిదేవుడు దానినంతటినీ తనలో ధరించాడు. గొప్ప ఉపద్రవం నుండి భూమండలం రక్షింపబడినందుకు దేవతలు ఎంతగానో సంతోషిస్తారు. కృతజ్ఞత నిండిన హృదయాలతో వారు పరమశివుణ్ణి, ఆయన పత్నిని పూజించటానికి వెళ్ళారు. కానీ ఉమాదేవి మాత్రం తాము సంయోగానందంలో తన్మయులై ఉండగా అంతరాయం కలిగించినందుకు దేవతలపై మండిపడుతుంది. తన ఎదుటను ఉన్న దేవతలను చూస్తూ, మీ భార్యలందరూ బంధ్య స్త్రీలగుదురుగాక, భూమి కూడా సంతానరహితంగా కావటం మాత్రమే కాక ఎగుడు దిగుళ్లతో కూడిన ఉపరితలం కలిగి అసంఖ్యాకులైన రాజుల చేత పాలింపబడును కాక అని ఉమాదేవి శపిస్తుంది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు తపస్సాధనలు సాధించటానికి ఉత్తర దిక్కున ఉన్న హిమాలయాలకు వెళ్తారు. కొంతకాలం తర్వాత రాక్షసులు తమను వేధిస్తుండగా దేవతలు అజేయుడైన సేనాపతిని పొందటానికే బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాడు. దేవతల అభ్యర్థనకు సమాధానంగా బ్రహ్మదేవుడు పార్వతి శాపం కారణంగా సేనాధిపతి కాగల పుత్రుణ్ణి మీరెవరూ ఉత్పన్నం చేయలేరు. అందువల్ల పరమశివుని వీర్యశక్తిని అగ్నిదేవుడు గంగా గర్భంలో ఉంచాలని నా సూచన. అలా చేస్తే గొప్ప వీరుడైన పుత్రుడు కలుగుతాడని సూచిస్తారు. అటు పిమ్మట దేవతలు అగ్నిదేవుణ్ణి సమీపించి బ్రహ్మదేవుని ఆదేశాలను తెలియపరిచారు. ఇది విన్న అగ్నిదేవుడు దేవనది అయిన మందాకిని గంగను సమీపించి తాను చాలా కాలంగా ధరించి ఉన్న పరమశివుని వీర్యాన్ని స్వీకరించమని ఆమెను కోరుతాడు. గంగాదేవి ఆ ప్రతిపాదనకు సమ్మతించి ఆమె అపురూప సౌందర్యవతిగా రూపం దాల్చి అగ్నిదేవుని వల్ల గర్భాన్ని పొందింది. కానీ మహాతేజోవంతమైన పరమశివుని వీర్యాన్ని ధరించిన వెంటనే తీవ్రమైన దుర్భరమైన వేదనను పొందింది. విపరీతమైన ఆందోళనతో, ఈ పరమశివుని వీర్యశక్తి నా గర్భంలో ఇక భరించలేను, ఇది భరించరాని మంటగా ఉంది అని అగ్నితో చెప్పింది. అప్పుడు అగ్ని గంగతో ఆ వీర్యశక్తిని హిమాలయాల్లోని ఒకానొక ప్రదేశంలో విడువమని చెప్పగా ఆమె హడావిడిగా అక్కడికి వెళ్ళింది. అక్కడ గంగాదేవి యొక్క దేహస్పర్శతో స్వర్ణకాంతులీనే తేజస్సును సంతరించుకున్న శివ వీర్యశక్తి ధవల పర్వతం మీద తెల్లని రెల్లు పొదలో పడింది. అద్భుతమైన శిశువు వెండి గనులుగా మారింది. నిజానికి పరమశివుని వీర్యం యొక్క ప్రచండ శక్తి కారణంగానే సుదూర ప్రాంతాలలో రాగి గనులు, ఇనుప గనులు ఏర్పడటం జరిగింది. ఆ శిశువు జన్మించగానే అతనిని పోషించటానికై దేవతలు కృత్తికలనబడే 6 దేవవనితలను తీసుకుని వచ్చారు. ఆ శిశువు వారి బిడ్డగానే గుర్తింపు పొందుతాడని ఆ స్త్రీలకు దేవతలు హామీ ఇచ్చారు. ఆ కారణంగానే ఆ శిశువు కార్తికేయుడని పేరు పొందాడు. గంగా గర్భం నుండి పడినందున ఆ బాలుడికి స్కందుడు అని పేరు కూడా కలిగింది. తన ఎదురుగా 6 తల్లులను చూసిన ఆ శిశువు వారందరి చనుబాలు తాగటానికై 6 ముఖాలను ధరిస్తాడు. స్కందుడు ఎంత శక్తిమంతుడంటే అతడు 1 రోజు వయసు గలవాడు ఉన్నప్పుడే దేవతల సేనాధిపతిగా ఎందరో భయంకర రాక్షసులను సంహరిస్తాడు. ఆ పైన విశ్వామిత్రుడు ప్రాచీన కాలంలో అయోధ్యను రాజధానిగా చేసుకొని ప్రపంచాన్ని పరిపాలించిన సగర చక్రవర్తి కథను శ్రీరాముడికి వివరిస్తాడు. సగర మహారాజుకు పుత్రులు కలగనందున తన 2 భార్యలతో కలిసి తపస్సాధనలు సాధించటానికై హిమాలయాలకు వెళ్ళాడు.
కొంతకాలం తర్వాత ఆ మహారాజును భృగు మహర్షి అనుగ్రహించి అతని ఇద్దరు భార్యల్లో ఒకరికి ఒక కుమారుడు జన్మించి అతని వంశాన్ని నిలుపుతాడని, మరో భార్యకు 60,000 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదిస్తాడు. ఆ మాటలు విన్న రాణులిద్దరూ భృగు మహర్షులు తమలో ఒకడు పుత్రుణ్ణి పొందేవారు ఎవరు, 60,000 మంది పుత్రులను పొందేవారెవరు అని ప్రశ్నించగా, అది మీరే నిర్ణయించుకోవాలి అని మహర్షి చెప్తారు. ఫలితంగా పెద్దరాణి అయిన కేసిని ఇక్ష్వాకు వంశాన్ని శాశ్వతం చేసే ఒక కుమారుడు కలగాలని కోరుకోగా, గరుని సోదరిని అయిన రెండవ రాణి సుమతి 60,000 మంది కుమారులను కోరుకుంది. సగర మహారాజు సతీ సమేతంగా ఇంటికి తిరిగి వచ్చాడు. కాలక్రమంలో కేసినికి ఒక కుమారుడు కలుగగా అతనికి అసమంజసుడు అనే పేరు పెడతారు. కాగా సుమతికి కూష్మాండ రూపంలో ఒక మాంసపు ముద్ద జన్మించింది. తర్వాత కొంతకాలానికి ఆ మాంసపు ముద్దను చీల్చగా అందులోని 60,000 పుత్రపిండాలు వచ్చాయి. వెంటనే దాదులు అవి పూర్తిగా వికసించేంత వరకు నేతి జాడీల్లో ఉంచారు. ఆ పిమ్మట 60,000 మంది పెరిగి పెద్దవారవుతుండగా క్రూరుడైన వారి సవతి అన్న అసమంజసుడు వారిని సరయూ నదిలోనికి విసిరి వారంతా మునుగుతుంటే చూసి గొప్ప ఆనందంలో పగలబడి నవ్వుతూ ఉండేవాడు. తన కుమారుడైన అసమంజసుడి దుష్ప్రవర్తనకు విసిగి వేసారిన సగర మహారాజు అతన్ని ఎట్టకేలకు రాజ్యం నుంచి బహిష్కరించాలని నిశ్చయించుకుంటాడు. అసమంజసుడి కుమారుడు ప్రజలందరి ప్రేమాభిమానాలకు పాత్రుడైనందున అంశుమంతుణ్ణి మాత్రం మహారాజు తనతోనే ఉంచుకుంటాడు. కొంతకాలానికి సగర మహారాజు అశ్వమేధం చేయ సంకల్పించి అంశుమంతుణ్ణి రక్షకుడుగా యజ్ఞాశ్వాన్ని భూసంచారం కోసం వదులుతాడు. కానీ యజ్ఞం జరుగుతుండగానే స్వర్గాధిపతి ఇంద్రుడు ఒక రాక్షస రూపంలో వచ్చి యజ్ఞస్థలం నుంచి అశ్వాన్ని దొంగలించుకుపోతాడు. ఆ యజ్ఞాశ్వాన్ని ఎలాగైనా తిరిగి సంపాదించుకురావాలని పురోహితుడు సగర మహారాజుకు చెప్తాడు. యజ్ఞం అసంపూర్తిగా నిలిచిపోవటంతో ఎంతో అమంగళకరమని హెచ్చరిస్తాడు. భూమండలం అంతా గాలించి యజ్ఞాశ్వం ఎక్కడున్నా సరే పట్టుకురావాలని అంతటి సగర మహారాజు తన 60,000 మంది కుమారులను ఆజ్ఞాపించి వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చదరపు యోజనాన్ని కేటాయిస్తాడు. ఒకవేళ మరెక్కడ కానీ ఆ అశ్వం కనిపించకపోతే భూమండలం దిగువను కూడా వెతకాలని ఆయన ఆదేశిస్తాడు. అలా సగర మహారాజు అతని మనువడైన అంశుమంతుడిని యజ్ఞవాటిక వద్ద నిరీక్షిస్తూ నిలవగా 60,000 మంది రాజకుమారులు భూలోకమంతా గాలిస్తారు. ఎక్కడా అశ్వం కనిపించకపోయేసరికి సగరపుత్రులు భూమిని తవ్వటం మొదలు పెడతారు. దీనితో నాగులు మొదలైన అధోలోక వాసులందరూ ఆందోళన చెందుతారు. నిజానికి భూదేవియే ఎంతగానో గాబరా పడుతుంది. ఇదంతా చూస్తున్న దేవతలు పరిస్థితిని చక్కదిద్దవలసిందిగా బ్రహ్మదేవునితో మొరపెట్టుకుంటారు. భూమి విష్ణుపత్ని అయినందున కపిలుని రూపంలో అవతరించి ఉన్న విష్ణువు అనతి కాలంలో సగరుని 60,000 మంది పుత్రులను నశింపచేస్తాడని చెప్పి బ్రహ్మదేవుడు దేవతల్ని శాంతపరుస్తాడు. భూమిని తవ్వి ఆ తవ్వక పనిలోనే ఎన్నో జీవరాశుల్ని చంపినప్పటికీ సగరపుత్రులకి యజ్ఞాశ్వం దొరకకపోవటంతో నిరాశగా తండ్రి వద్దకు తిరిగి వచ్చారు. ఇక తాము చేయవలసిందేమిటని 60,000 మంది రాజకుమారులు తండ్రిని అడుగుగా, అశ్వం తిరిగి లభించే వరకు ఇంకా తవ్వకం కొనసాగించవలసిందని రాజు ఆజ్ఞాపిస్తాడు. భూతలం మీద 4 దిక్కుల్లోనూ తిరిగి తవ్వకం కొనసాగించిన సగరపుత్రులకు 4 దిశల్లోని భూమిని మోస్తున్న 4 మహా దిగ్గజాలు అంటే బ్రహ్మాండమైన ఈ ఏనుగులు తమ వీపుల మీద సమస్త భూభారాన్ని మోస్తూ ఉంటాయి. అవి అలసి కొంచెం సేపు సేద తీరటానికి అప్పుడప్పుడు తమ తలలను కదిలించినందువల్లనే భూకంపాలు ఏర్పడుతుంటాయి. భూమినంతా తొలుచుకుంటూ అట్టడుగున రసాతలానికి చేరుకున్న సగరపుత్రులకు ఎట్టకేలకు అక్కడ తపోనిష్ఠులో పద్మాసనుడై ఉన్న కపిల భగవానుడు అక్కడకు దగ్గరలోనే ప్రశాంతంగా తునగ్రాసం చేస్తూ నిలిచి ఉన్న యజ్ఞాశ్వం కనిపిస్తాయి. కపిలుడే చోరుడని సగరపుత్రులు భావిస్తారు. అందువల్ల వారు తవ్వకపు పనిముట్లు చేపూని ఆయన్ను వధించటానికి ముందుకు వస్తారు. వారి దుండుడుకు చర్యను గమనించిన కపిలుడు ఆగ్రహిస్తాడు. ఆయన కేవలం హుం అనే మంత్రాన్ని ఉచ్చరించటంతోనే 60,000 మంది సగరపుత్రులు భస్మీపటలమైపోతారు. చాలా కాలం గడిచినా తన కుమారులు తిరిగి రాకపోవటంతో ఆ 60,000 మంది రాజకుమారులను యజ్ఞాశ్వాన్ని వెతకటానికై సగర మహారాజు
తన మనుమడైన అంశుమంతుణ్ణి పంపిస్తాడు. తన పినతండ్రులు వెళ్ళిన మార్గాన్ని అనుసరించి వారు తవ్విన సొరంగ మార్గాన్ని చేరుకుంటాడు. భూమి లోపలికి చొరబడిన అంశుమంతుడికి మహాదిగ్గజాలు కనిపించగా తన పినతండ్రులు ఎక్కడ ఉన్నారని వాటిని అడుగుతాడు. ఆ మార్గాన్ని ఇంకా దిగువకు పోతే త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని అవి చెప్తాయి. ఎట్టకేలకు భస్మ రూపంలో సగరపుత్రులు పడి ఉన్న చోటుకు అంశుమంతుడు చేరుకుంటాడు. అది చూసి అతను దుఃఖితుడవుతాడు. ఆ సమీపంలోనే అంశుమంతుడికి యజ్ఞోత్సవం కనిపించింది. తాత వద్దకు తిరిగి వెళ్లే ముందు మృతులైన తన పిన్ని తండ్రులకు మొదటి తర్పణం విడవాలి అనుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రదేశంలో ఎక్కడా నీరు కనిపించదు. ఇప్పుడు ఏమి చేయాలా అని అంశుమంతుడు ఆలోచనలో పడగా అకస్మాత్తుగా గరుడుడు ప్రత్యక్షమై, నాయనా అంశుమంతుడా, నీ పినతండ్రుల కోసం దుఃఖించగు. అంతిమంగా ఒక మహా ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసమే వారి మరణాలు సంభవించాయి. సకల జన శ్రేయస్సు నిమిత్తం పవిత్రమైన గంగానదిని భూమార్గం పట్టించటానికే ఈ సగరపుత్రులు కారణభూతులవుతారు. మీ పినతండ్రులను కపిల మహర్షి భస్మం చేశాడు. నీ పినతండ్రులకు చెందిన ఈ భస్మరాశులు గంగాజలంతో తడిసినప్పుడే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు మీ తాతగారి యజ్ఞాన్ని పూర్తి చేయటానికై ఈ యజ్ఞాస్వాన్ని తీసుకుని ఆయన దగ్గరికి తిరుగు వెళ్ళు అని చెప్తాడు. యజ్ఞాస్వం తిరిగి రావటంతో సగర మహారాజు విజయవంతంగా యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. భవిష్యత్తు గురించి గరుడు పలికిన మాటలను అంశుమంతుడి ద్వారా తెలుసుకున్న మహారాజు గంగానదిని భూమి మీదకు తీసుకువచ్చే పథకాన్ని రూపించే ప్రయత్నంలో నిమగ్నమవుతాడు. కానీ ఆ లక్ష్యాన్ని సాధించక ముందే సగర మహారాజు కన్నుమూస్తాడు. తాత మరణించిన మీదట అంశుమంతుడు కొంతకాలం రాజ్యపాలన చేస్తాడు. తరువాత అతడు తన కుమారుడైన దిలీపుడికి సింహాసనాన్ని అప్పగిస్తాడు. గంగానదిని భూమికి తీసుకురావాలన్న తలంపుతో తపస్సు చేయడానికై అరణ్యాలకు వెళ్తాడు. మరణానంతరం అంశుమంతుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. కానీ గంగను కిందికి తీసుకురావాలన్న అతని కోరిక మాత్రం తీరకుండా మిగిలిపోతుంది. దిలీపుడు కూడా గంగను భూమి మీదకు తేవాలని ప్రయత్నించాడు. కానీ అతను కూడా తన కోరిక నెరవేరకుండానే మరణిస్తాడు. అంతట దిలీపుడు కుమారుడైన భగీరథుడికి రాజ్యం వస్తుంది. అతడు కూడా గంగను కిందికి తీసుకువచ్చే ఉద్దేశంతో తపస్సు చేయాలి అనుకుంటాడు. తనకు పుత్రుడు లేనందువలన భగీరథుడు రాజ్యపాలన మంత్రులకు అప్పగించి అరణ్యాలకు వెళ్తాడు. 1000 సంవత్సరాల పాటు భగీరథ మహారాజు తపస్సాధనలు సాగించిన మీదట బ్రహ్మదేవుడు ప్రసన్నమవుతాడు. దేవతా బృందంతో కూడి బ్రహ్మదేవుడు మహారాజుకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భగీరథ మహారాజు అంతట బ్రహ్మదేవుణ్ణి పూజించి, సగర మహారాజు పుత్రులైన నా పూర్వీకులకు గంగాజలం అందేలా వరమివ్వు, దానితో పాటు నాకొక పుత్రుణ్ణి ప్రసాదించు అని వేడుకుంటాడు. అందుకు బ్రహ్మదేవుడు, ఈ వరాలు ఇవ్వటం నాకు సమ్మతమే, కానీ గంగావతరణ భారాన్ని భరించటానికి భూమి సమర్థమైనది కాదు. అందుకు సమర్థుడు ఒక్క పరమశివుడే కనుక జలపాత ప్రభావాన్ని స్వీకరించమని పరమశివుడిని నీవు ప్రార్థించాలి అని చెప్తాడు. ఎలాగైనా పరమశివుడు అనుగ్రహం సంపాదించాలని నిశ్చయించిన భగీరథ మహారాజు ఘోర తపస్సుకు పూనుకుంటాడు. 1 సంవత్సరం పాటు ఒంటికాలి మునివేళ్ల మీద నిశ్చలంగా నిలబడి తపస్సు చేస్తాడు. ఆ సమయంలో పరమశివుడు ప్రసన్నుడై మహారాజు ఎదుట ప్రత్యక్షమవుతాడు. భగీరథ మహారాజు తన అభీష్టాన్ని తెలియచేయగా గంగ యొక్క జలపాత శక్తిని తన శిరస్సుపై భరించటానికి మహాదేవుడు అంగీకరిస్తాడు. తర్వాత కొద్దిసేపటికి స్వర్గలోకంలో ప్రవహిస్తున్న గంగ భూలోకం వైపుకు అవతరించసాగింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి దేవతలంతా గుమిగూడారు. కానీ గంగాదేవి తనను శిరస్సుపై స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న పరమశివుణ్ణి చూడగానే ఆయన స్పర్శతో తాను మలినమవుతానని భావించింది. గంగాదేవిలో కనిపించిన ఆ తిరస్కార భావాన్ని చూసిన వెంటనే పరమశివుడు దానిని తన తలకు అవమానంగా భావించి ప్రతీకారంగా క్రోధావేశంతో ఆమెను బందీ చేసి తన జటాజూటంలో దాచటంతో ఆమె యొక్క భూలోక అవతరణ నిలిచిపోతుంది. గంగ ఎలా చిక్కుకుపోయిందో చూసిన భగీరథ మహారాజు తిరిగి తపస్సు ప్రారంభిస్తాడు. ఎట్టకేలకు పరమశివుడు కోపాన్ని వదిలి గంగా జలధార హిమాలయాల్లోని బిందు సరోవరంలో పడేలా ఆమెను విడుదల చేస్తాడు. ఆ పైన గంగ 7 పాయలుగా చీలింది.
వాటిలో 6 పాయలు వేరువేరు నదులుగా రూపొందగా భగీరథ మహారాజు యొక్క రథం వెంట 7వ పాయ అనుసరించసాగింది. వివిధ భూభాగాల గుండా దారి చేసుకుంటూ ముందుకు పోతున్న గంగ జుహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటికను ముంచివేయటం జరిగింది. కోపంతో రెచ్చిపోయిన ఆ మహర్షి మొత్తం నదిని మింగేస్తాడు. అది చూసిన దేవతలు ఆశ్చర్యపోతారు. ఆ పైన వారు జుహ్నువును సమీపించి గంగానది ఆయన కుమార్తెగా పేరెక్కుతుందని మాట ఇచ్చి ఆ షరతుపై ఆమెను విడుదల చేయమని ప్రార్థిస్తారు. అందుకు ఋషి అంగీకరించగా గంగ విడుదలై మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఎట్టకేలకు గంగ సగరపుత్రులు తవ్విన భూమి లోపల చోటకు చేరుకుంటుంది. అక్కడున్న గొప్ప బిలంలో ప్రవేశించి రసాతలానికి చేరింది. దానితో 60,000 మంది సగరపుత్రుల భస్మశేషాలను గంగ ముంచివేయగా వారంతా స్వర్గధామానికి చేరుకోగలుగుతారు. బ్రహ్మదేవుడు మరలా భగీరథ మహారాజు ఎదుట ప్రత్యక్షమై, ఓ రాజా, నేటితో నీ మహాకార్యం సిద్ధించింది. ఇప్పటి నుంచి గంగ నీ పుత్రికగా భాగీరథి అని పేరుతో వినతికెక్కుతుంది అని ప్రకటిస్తారు. అలా తన పినతరులకు సద్గతి ప్రకటించిన మీదట భగీరథ మహారాజు తన రాజధానికి తిరిగి వచ్చి మరలా తన రాజ్య పాలన చేపడతాడు. అలా గంగావతారణం యొక్క ఈ అద్భుతమైన చరిత్రను విశ్వామిత్రుడు రాముడికి వివరించటంతో ఆ రాత్రంతా అలాగా గడిచిపోతుంది. తెల్లవారుగానే గంగానదిని దాటి ప్రయాణం కొనసాగించటానికి రాముడు కుతూహలం కనబరుస్తాడు. కొద్దిసేపట్లోనే యాత్ర కోసం అంతా సిద్ధం చేయబడింది. గంగానది అవతల తీరాన్ని చేరుకున్న యాత్రిక బృందం అక్కడి నుండి ప్రయాణం కొనసాగించి చివరకు విశాల నగరాన్ని చేరుకుంది. ఆ నగరాన్ని ఏలిన రాజవంశం గురించి చెప్పవలసిందిగా శ్రీరాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించగా ఆ మహర్షి దాని చరిత్రను ఇలా వివరించారు. దేవతలు, దానవులు స్వభావత బద్ధ శత్రువులు. ఒకసారి దేవాది దేవుడైన శ్రీమన్నారాయణ సూచన మేరకు అమృతం కోసం సముద్రాన్ని మధించటానికై దానవులతో దేవతలు ఒక ఒప్పందం చేసుకున్నారు. అమృతాన్ని మధించి వెలికి తీసినప్పుడు ఇరుపక్షాల వారు దానిని సమానంగా పంచుకోవాలన్న అవగాహనతో ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. అలా దేవతలు, దానవులు తాము అమరులు కావాలన్న అభిలాషతో మందర పర్వతాన్ని వాసుకుని వెంట తీసుకొని క్షీరసాగరం వైపు బయలుదేరుతారు. దేవాది దేవుడు చాకచక్యంగా చేసిన ఏర్పాటుతో దానవులు వాసుకి సర్పాన్ని తలవైపునను దేవతలు తోకవైపును పట్టుకోవడం జరిగింది. వేలాది కన్నులు, నోళ్ళు ఉన్న వాసుకి ధూమాన్ని, అగ్నిజాలను నిశ్వసించగా దానవులు తీవ్రంగా గాయపడతారు. అలా దానవులు కార్చిచ్చుచే దహింపబడిన వృక్షాలుగా మారి క్రమంగా శక్తిహీనులైపోతారు. దేవతలు సహితం వాసుకి యొక్క అగ్ని నిశ్వాసాలకు లోను కాగా వారి దేహాల తేజస్సు తగ్గిపోయి వారి దుస్తులు, పూదండలు, ఆయుధాలు, ముఖాలు పొగతో నల్లబడతాయి. కానీ దేవాది దేవుని కృప వల్ల ఆకాశంలో మబ్బులు పట్టి జడివాన కురవటం వల్లను, సముద్రపుటలోని నీటి రేణువులు పెనుగాలుల వల్ల తుంపరగా పడటం వల్లను దేవతలకు ఉపశమనం కలుగుతుంది. పర్వతం యొక్క పెనుబరువు కారణంగా దేవతలు, దానవులు అలసిపోవటం జరుగుతుంది. కొందరు మృత్యుముఖంలోనికి చేరటం జరుగుతుంది. మందర పర్వతం విపరీతమైన బరువు కలిగింది కావటం వల్ల దానికి అడుగున ఏ విధమైన ఊతం లేనందువల్ల అది సముద్రంలో మునిగిపోయింది. అలా దేవదానవులు ఇరువురు శక్తి సామర్థ్యాలు అనవసరంగా వృధా అయిపోతాయి. అప్పుడు దేవాది దేవుడైన విష్ణుమూర్తి తన గరుడ వాహనంపై అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆయన నీలమేఘశ్యాముడుగా దర్శనమిస్తాడు. వైజయంతి మాలను ధరించి పీతాంబరధారి అయి ఉన్నాడు. ఆయన కర్ణాభరణాలు విద్యుల్లతల్లా ప్రకాశిస్తూ ఉన్నాయి. కన్నులు అరుణరాగ రంజితాలై ఉన్నాయి. శిరోజాలు భుజాల వరకు వ్యాపించి ఉన్నాయి. ఆయన కృపాలువై దేవతలను, దానవులను మరలా సజీవులుగా చేస్తాడు. అంతటి విష్ణుమూర్తి ఒక చేతితో ఆ పర్వతాన్ని పైకి లేపి దానిని గరుడుని వీపుపై పెడతాడు. తర్వాత ఆయన పర్వతంపై కూర్చోగా గరుడు ఆయనను సముద్ర మదన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి పర్వతాన్ని సముద్ర మదనంలో ఉంచాడు. గరుడు ఉన్నంతసేపు వాసుకి అక్కడకు రాదు కనుక అంతట విష్ణువు గరుడుని ఇక వెళ్ళిపోమని చెప్తాడు. దేవాది దేవుడు మహాకూర్మావతారాన్ని దాల్చి తాను సముద్రం అడుగుకు వెళ్ళి పర్వతాన్ని తన వీపుపై నిలుపుకుంటాడు.
అంతటా ఆ విష్ణువు విశ్వమంతటికీ అభయప్రదానం చేసే తన దృఢమైన భవ్యమైన హస్తాలతో వాసుకిని ఒక తాడు వలె పట్టుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్ర మదనానికి పూనుకున్నాడు. అలా పూనుకున్న విష్ణుమూర్తి రమణీయమైన ఇంద్రనీల పర్వతంలా భాసిస్తాడు. పర్వతం కవ్వం వలె అటూ ఇటూ కదులుతూ కూర్మావతారుని వీపు గీరుతుండగా పాక్షికంగా నిద్రిస్తూ ఉన్న ఆ కూర్మమూర్తికి ఒకంత గీరుకుపోయిన బాధను పొందుతున్నాడు. అంతట మహావిష్ణువు మరింత బృహత్రూపిగా విస్మరించి మందర పర్వతాన్ని స్థిరంగా ఉండేటట్లు చేయటానికే ఒక చేతిని దాని శిఖరం మీద పెడతారు. మహాత్తర శక్తితో తిరిగి మథనం ప్రారంభించగా మత్స్యాలు, సొరచేపలు, తాబేళ్లు, సర్పాలు ఆందోళన చెందుతాయి. మొత్తం సముద్రమే అల్లకల్లోలమే. మరింతో పెద్ద జలచరాలైన తిమింగలాలు, నీటి ఏనుగులు, మొసళ్ళు, మహాతిమింగలాలు ఉపరితలంపైకి వస్తాయి. అలా సముద్రం మదించబడుతూ ఉండగా అందులో నుంచి మొదటగా హలాహలమనే భయంకరమైన విషం పెద్ద పరిమాణంలో జనించింది. తమను రక్షించగల వారెవ్వరూ లేకపోవటంతో గమనించిన దేవతలు పరమశివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. ఎవరైనా తన భక్తుడైనంత మాత్రాన ఎంతగానో సంతోషించిన వాడైనందున పరమశివుడికి అసుతోషుడనే పేరు ఉంది. అందువల్ల సముద్ర మథనం ద్వారా వెలువడిన విషాన్నంతటినీ తాగడానికి ఆయన వెంటనే సమ్మతిస్తారు. దుర్గాదేవి పరమశివుని శక్తి సామర్థ్యాలు తెలిసినదై ఆయన విషాన్ని తాగటానికి అంగీకరించినప్పుడు ఆమె ఎంతమాత్రం కలవరపడలేదు. నిజానికి అలా శివుడు అంగీకరించినందుకు ఆమె ఎంతో సంతోషించింది కూడా. అంతటా వ్యాపించిన ఆ విధ్వంసకర విషాన్ని పరమశివుడు కూడగట్టి దానిని తన చేతిలోకి తీసుకొని తాగగా ఆయన నీలకంఠుడైనాడు. కానీ అందులో ఒకంత విషం ఆయన చేతుల్లో నుండి నేల మీద ఒలికింది. ఈ విషం కారణంగానే ప్రపంచంలో విషసర్పాలు, తేళ్ళు, విషవృక్షాలు మొదలైన విషమయ జీవులు తయారయ్యాయి. అలా తర్వాత పాల సముద్రాన్ని మధిస్తుండగా 60 కోట్ల మంది అప్సరసలు ఉద్భవించారు. దేవతలు కానీ దానవులు కానీ వారిని స్వీకరించకపోవటంతో వారు వేశ్యలైనారు. తరువాత పాల సముద్రం నుంచి సురాదేవత అయిన వారుని ఉద్భవించగా దానవులు ఆమెను స్వీకరించలేదు. ఆమెను దేవతలు స్వీకరించారు. అందువల్లే దితి కుమారులు అసురులుగాను, అదితి కుమారులు సురులుగాను పేరుగాంచారు. చివరగా చాలా సంవత్సరాల పిమ్మట ఒక చేత అమృత భాండాన్ని, మరొక చేత దండాన్ని ధరించి ధన్వంతరి రూపంలో శ్రీ మహావిష్ణువు పాల సముద్రం నుంచి వెలువడ్డారు. ఆ అమృతం కోసం దేవదానవుల మధ్య భీకరమైన పోరు జరిగింది. ఇరుపక్షాల వారు దాదాపుగా వినాశనానికి చేరువైన సమయంలో దానవులు అమృతాన్ని చేజిక్కించుకుంటారు. శ్రీ మహావిష్ణువు మోహినీమూర్తి రూపాన్ని దాల్చుతారు. తమ ముందు ఒక చక్కని చుక్కగా నిలిచిన విష్ణువు యొక్క ఆ రూప సౌందర్యాన్ని చూసిన దానవులు ఆమె పట్ల మోహితులవుతారు. అమృతాన్ని సొంతం చేసుకోవటం కోసం వారంతా తమలో తాము పోట్లాడుకుంటున్నందున తమ తగువును పరిష్కరించటానికై ఆ సుందరీమణిని వారు ఎంపిక చేసుకుంటారు. దేవాది దేవుని అవతారమైన మోహిని దానవులను మోహింపచేసి తాను ఏ నిర్ణయం తీసుకున్నా వారు దానికి కట్టుబడేలా వాగ్దానం తీసుకుంటుంది. దానవులు అలా వాగ్దానం చేయగానే తాను అమృతాన్ని పంచటానికి వీలుగా మోహినీమూర్తి దేవదానవులను వేరువేరు పంక్తుల్లో కూర్చోబెడుతుంది. మోహినీమూర్తి దానవులను సమీపించి వారితో మధుర భాషణం చేస్తుంది. ఆమె తమతో మాట్లాడటమే ఒక గొప్ప అదృష్టంగా భావించి దానవులు మురిసిపోతారు. దేవతలు దూరంగా కూర్చుని ఉన్నందున వారికి అమృతం చాలా కొంచెమే దొరుకుతుందని దానవులు భావిస్తారు. నిజానికి మోహినీమూర్తి తమ పట్ల ఎంతో అభిమానం చూపుతుందని, అమృతమంతా తమకే ఇచ్చివేస్తుందని దానవులు నిర్ణయానికి వచ్చేస్తారు. మోహిని యొక్క అద్భుతమైన అలౌకికమైన సౌందర్యానికి సమ్మోహితులై దానవులు అమృత భాండాన్ని మోహినీదేవికే ఇవ్వటానికి అంగీకరించటగా ఆమె నేర్పుగా దానిని దేవతలకు వడ్డించింది. మోహినీమూర్తి యొక్క మాయలకు, సఖ్యవచనాలకు దానవులు ఎంతగా ఆకర్షితులయ్యారంటే ఆమె ముందుగా దేవతలకు వడ్డించినప్పటికీ దానవులు ఆమె యొక్క తీయని మాటలతోనే శాంతించారు. మోహిని రూపధారి అయి భగవానుడు
దానవులతో, చాలా పిసినారైన ఈ దేవతలు అమృతాన్ని ముందుగా జుర్రుకుందామని అర్రులు చూస్తున్నారు కనుక వారికే ముందుగా తీసుకొనిద్దాం. మీరు అలాంటి వాళ్ళు కాదు కనుక మరికొంచెం సేపు వేచి ఉండగలరు. మీరంతా ధీరోదాత్తులు కనుక నా పట్ల సంతుష్ట స్వాంతులై ఉన్నారు. ఈ దేవతలు తాగేదాకా మీరు వేచి ఉండటమే మంచిది అన్నారు. అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాలనేది మోహిని రూపంలో భగవానుని అభిమతం. అమృత సేవనానికి దానవులు అయోగ్యులని ఆమెకు తెలుసు. మోహినీమూర్తి తమను మోసగిస్తున్నదని కనిపెట్టిన దానవులు మౌనంగా ఉండిపోయారు. కానీ రాహువు అనే ఒక దానవుడు మాత్రం దేవతల వేషం ధరించి దేవతల వరుసలో సూర్యచంద్రుల పక్కన కూర్చున్నాడు. రాహువు ఎలా మోసం చేస్తున్నాడో కనిపెట్టిన దేవాది దేవుడైన విష్ణువు అతని శిరస్సును ఖండించాడు. కానీ అప్పటికే అమృతాన్ని రుచి చూసిన రాహువు తన శిరస్సు ఖండించబడినప్పటికీ సజీవుడిగానే ఉండిపోయాడు. దేవతలు అమృతాన్ని తాగటం పూర్తి కాగానే దేవాది దేవుడైన విష్ణువు తన నిజరూపాన్ని ధరించి వేగంగా అమృతాన్ని చాకచక్యంతో అక్కడ నుండి తీసుకువెళ్ళిపోయాడు. దానవులు తనను ప్రతిఘటించగా మోహినీమూర్తి వారిని అవలీలగా ఓడించి నిర్వివాదంగా ఇంద్రుడు త్రిలోకాధిపతి కావటానికి మార్గం సుగమం చేసింది. తన సంతానం ఓటమి పొందటాన్ని చూసిన దితి ఎంతో అసంతృష్టి చెందింది. అందుకు ప్రతీకారంగా ఇంద్రుణ్ణి చంపగల తనయుణ్ణి పొందే లక్ష్యంతో తపస్సుకు పూనుకుంది. తన నాశనం కోసం 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసే ఉద్దేశంతో దితి ఉందని తెలుసుకున్న ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఆమెకు ఎంతో శ్రద్ధ ఆసక్తులతో పరిచర్యలు చేయటం మొదలుపెట్టాడు. తన తపోదీక్షకు ఇక 10 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండగా దితి ఇంద్రుని పట్ల సంతుష్టిరాలై తనకు కుమారుడు పుట్టిన వెంటనే అతనిని శాంతింపచేస్తానని, ఇంద్రుడు నిర్భయంగా ముల్లోకాలను పాలించుకుంటూ ఉండవచ్చని అతనికి అభయమిచ్చింది. కానీ ఇంద్రుడు మాత్రం తన జాగ్రత్తలో తను ఉంటాడు. కొంతకాలం తర్వాత ఒక రోజున దితి బాగా అలసిపోయి కాళ్ళు పెట్టుకునవలసిన వైపు తల పెట్టుకొని నిర్లక్ష్యంగా పడుకుని నిద్రపోయింది. అలా నిర్లక్ష్యంగా దితి తన శిరోజాలను కలుషితం కానిచ్చింది. ఆ పొరపాటు జరిగిన సమయాన్నే సరైన అదునుగా భావించిన ఇంద్రుడు తన మాయాశక్తితో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. ఆ పైన ఇంద్రుడు దితి యొక్క గర్భస్థ పిండాన్ని 7 ముక్కలుగా ఖండించాడు. పిండం కెవ్వుమని రోదించగా అతను తిరిగి ఒక్కొక్క ముక్కను 7 భాగాలుగా మొత్తం 49 ముక్కలు అయ్యేటట్లు చేశాడు. జరుగుతున్నదేమిటో దితికి తెలిసి తన బిడ్డను వధించటం ఆపమని ఇంద్రుడిని అభ్యర్థించింది. తన తప్పు బయటపడటంతో ఇంద్రుడు పశ్చాత్తాపంతో ఆమె గర్భం నుండి వెలువడిన తనను మన్నించవలసిందిగా తన సవతి తల్లిని వేడుకొన్నాడు. అందువల్ల దితి తన 49 మంది బిడ్డలు మరుద్దేవతలు అయ్యేలా చేయమని ప్రారంభించింది. అందుకు ఇంద్రుడు సమ్మతించాడు. అలా వారిద్దరూ రాజీ పడగా 49 మంది బిడ్డలు మరుత్తులనే పేరుతో దేవతలుగా గుర్తించబడ్డారు. ఈ కథ అంతా వివరించిన విశ్వామిత్రుడు ఆనాడు దితి తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం. అనంతర కాలంలో ఇక్ష్వాకు చక్రవర్తి కుమారుడైన విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఈ వంశంలోని ప్రస్తుత రాజు సుమతి అంటూ ముగించాడు. అంతటా ఆ నగరం నుండి సుమతి మహారాజు వచ్చి విశ్వామిత్రుడికి స్వాగతం పలికి పూజ చేశాడు. ఆయన ఆహ్వానం మేరకు యాత్రిక బృందం ఆ రాత్రి అక్కడే విశ్రమించింది. మరుసటి రోజు ఉదయం బృందంలోని వారంతా విదేహ రాజ్యం వైపు తిరిగి తమ యాత్రను కొనసాగించారు. జనక మహారాజు రాజధాని అయిన మిథిలా నగరం పొలిమేరలను చేరుకునేసరికి శ్రీరాముడికి అక్కడొక పాడుబడిన ఆశ్రమం కనిపించింది. దాని గురించి విశ్వామిత్రుడిని ప్రశ్నించగా ఆయన ఇలా వివరించారు. ఈ ఆశ్రమం ఒకప్పుడు గౌతమ ఋషికి చెందినది. ఇక్కడ ఆయన తన పత్ని అయిన అహల్యతో కలిసి తపస్సాధనలు ఆచరించేవారు. ఒకసారి గౌతముడు ఆశ్రమంలో లేని విషయం తెలుసుకొని స్వర్గాధిపతి ఇంద్రుడు ఆ ఋషి రూపాన్ని ధరించాడు. అలా మారువేషంలో అతను ఆశ్రమానికి వెళ్ళి గౌతముడి భార్యను సమీపించి, నా ప్రియమైన సుందరీమణి, తక్షణమే నీతో సంగమించాలని ఉంది, దయచేసి నా కోరికను కాదనకు అన్నాడు.
గౌతముని రూపంలో వచ్చింది ఇంద్రుడేనని అహల్య గుర్తించలేకపోలేదు. కానీ ఆమె కూడా అతని ఆలింగనం కోసమే ఆతురపడుతున్నందున అతన్ని తిరస్కరించలేదు. అలా వారి సంగమం జరిగింది. తమ కామవాంఛలను సంతృప్తిపరుచుకున్న మీదట అహల్య, ఇంద్ర, నా భర్త గౌతముడికి మన మీద కోపం రాకుండా నువ్వే కాపాడాలి అని వేడుకుంది. తాను ఎవరికంటా పడకుండా వెంటనే వెళ్ళిపోతానని ఇంద్రుడు అహల్యకు హామీ ఇచ్చాడు. అయితే గౌతముడి ఆశ్రమం నుంచి ఇంద్రుడు దొంగచాటుగా వెళుతున్న సమయంలోనే అకస్మాత్తుగా గౌతముడు తిరిగి వచ్చాడు. తన రూపాన్ని దాల్చి ఉండి సిగ్గుతో తలదించుకుని ఉన్న ఇంద్రుడిని చూస్తూనే గౌతముడు అతడు చేసిన అపచారమేమిటో ఇట్టే గ్రహించగలిగాడు. అందువల్ల ఆగ్రహోద్రగ్రుడై, ఋషి ఓరి కామమోహితుడా, నీవు చేసిన నీచకార్యానికి శిక్షగా నీ వృషణాలు తక్షణమే నేలరాలుగాక అంటూ శపించాడు. శాపవచనం ఉచ్చరించిందే తడువుగా ఇంద్రుడు వృషణాలు అతని శరీరం నుంచి నేలరాలాయి. ఆ పైన ఆశ్రమంలోనికి ప్రవేశించిన గౌతముడు భార్యను చూసి, ఓసి నిర్భాగ్యురాల, ఇక నుండి నీవు అన్నపానాలు స్వీకరించలేని స్థితిలో భస్మశయ్యపై పడియుందువుగాక అని శపించాడు. అలా అహల్య ఒక రాతి స్తంభంగా మారిపోయింది. అప్పుడు గౌతముడు ఆమెతో, సుదూర భవిష్యత్తులో శ్రీరాముడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నీవు పాప విముక్తి పొంది కామవాంఛలేవీ లేని దానివై నీ భర్తనైన నన్ను తిరిగి పొందుదువుగాక అని చెప్పాడు. ఆ మాట చెబుతూ గౌతముడు హిమాలయాలకు వెళ్ళాడు. ఈలోగా ఇంద్రుడు దేవతలతో, నేను గౌతమ ఋషికి కోపావేశం తెప్పించి స్వర్గాధిపతిగా నా స్థానాన్ని ఆయన పొందే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకోగలిగాను. కానీ ఆ కార్యంలో నేను నా వృషణాలను పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఏదో ఒక విధంగా నా పురుషత్వాన్ని పునరుద్ధరించే ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఇంద్రుడి అభ్యర్థనను మన్నిస్తూ దేవతలు పితృదేవతల చేత ఒక గొర్రెకు పురుషత్వాన్ని హరింపచేసి దాని వృషణాలను ఇంద్రుని శరీరానికి అతికించారు. ఈ వృత్తాంతం చెప్పిన మీదట విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి గౌతముని ఆశ్రమంలోనికి అడుగు పెట్టవలసిందిగా ఆహ్వానించాడు. రాముడు ఆశ్రమంలో పాదం మోపగానే అహల్య తపోజనితమైన తేజస్సుతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ తన పూర్వరూపాన్ని పొందింది. నిజానికి అహల్య శాప విముక్తి పొందటంతో అకస్మాత్తుగా స్వర్గంలో దుందుబులు మోగి అక్కడి నుండి దివ్య పుష్పాలు వర్షించాయి. రామలక్ష్మణులు గౌరవపూర్వకంగా అహల్య యొక్క పాదాలను స్పర్శించగా ఆమె ఆదరంగా ఆ సోదరులకు విశ్వామిత్రుడికి స్వాగతం పలికింది. అదే సమయంలో గౌతమ ఋషి వచ్చి ఆమెను స్వీకరించి పత్ని సమేతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ లక్ష్మణులను పూజించారు. అనంతరం యాత్రిక బృందం మిథిలా నగరంలోనికి ప్రవేశించింది. జనక మహారాజు యొక్క యజ్ఞవాటికకు చేరిన మీదట అక్కడ ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది బ్రాహ్మణులు వచ్చి సమావేశమై ఉండటాన్ని చూసి శ్రీరాముడు ఆనందించాడు. విశ్వామిత్రుని రాక గురించి విన్న జనక మహారాజు హడావిడిగా ఆయనకు ఎదురేగి స్వాగతం పలికి, ఓ ఋషిపుంగవ, ఈ యజ్ఞం సంపూర్తి కావటానికి 12 రోజులు పడుతుంది. తమ తమ హవిర్భాగాలను స్వీకరించడానికై దేవతాగణం స్వయంగా విచ్చేస్తున్నారు. స్వామి, మీ వెంటనే వచ్చిన ఈ 2 మహనీయ వ్యక్తులెవరో నాకు కొంచెం తెలియచేయండి. నిజానికి వీరు మానవ రూపంలో ఉన్న దేవుళ్ళ వలె ఉన్నారు అన్నారు. ఈ 2 యువకులు దశరథ మహారాజు తనయులైన రామలక్ష్మణులు. మీరు పూజిస్తున్న మహాధనస్సు పరిశీలించాలని వీరు వచ్చారు. నా యజ్ఞానికి అంతరాయం కలిగిస్తున్న రాక్షసులను సంహరించటానికై నేను వీరిని అయోధ్య నుండి నా ఆశ్రమానికి తీసుకువచ్చాను. వారు రాక్షసి అయిన తాటకను వధించారు. తరువాత సిద్ధాశ్రమం వద్ద రాముడు మారీచుణ్ణి 100 యోజనాల దూరంలో సముద్రంలోకి విసిరివేసి సుబాహుణ్ణి సంహరించాడు. మిథిలకు వచ్చే ముందు రాముడు అహల్యను ఆమె భర్త యొక్క శాపం నుండి విముక్తి కలిగించి గౌతమ ఋషి యొక్క పూజలు అందుకున్నాడు అని విశ్వామిత్రుడు సమాధానమిచ్చాడు.